ప్రభునందు సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక ధ్యానము చేస్తూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ దినమందు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 5, 6, 7, 8 వచనాలు మనము చదువుకొని ఉందాం. దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోను వణుకుతోను క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్లు కాక ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభు వలన పొందునని మీరెరుగుదురు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. కనికర సంపన్నుడవు, కృప చూపే దేవుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉండి కాపాడుచున్న మా పరలోకపు తండ్రివి, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. గత దినమంతయు కూడా కాపాడినందుకై స్తోత్రాలు. మరొక నూతన దినం మీరు మాకు ఇచ్చినందుకై స్తుతిస్తూ ఉన్నాం. కూడి వచ్చిన వారిని బట్టి స్తోత్రం, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. పాటలు ఎందును తోడై ఉన్నందుకై స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఇదివరకు వాక్యం చదువుకొని ఉన్నాం, దీవించి ఆశీర్వదించండి. మీరే మాతో మాట్లాడుతురండి. మా జీవితాలను సరిచేయమని, సరిదిద్దుమని, మీరు ఆకలికి సిద్ధపాటు చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 5 నుంచి 8 వరకు చదువుకున్నాం. ఈ దినమందు 5వ వచనాన్ని కొంత ధ్యానము చేద్దాం. ఈ 5వ వచనములో రాయబడిన మాట, దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోను వణుకుతోను క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి అని రాయబడి ఉంది. పనివారి యొక్క బాధ్యత ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. పనివారి యొక్క బాధ్యత ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. దాసుడు అనగా పనివాడు, యజమానుడు అనగా మరి దాసులను పరిపాలించేటువంటి వాడు, అవునా? కుటుంబాన్ని పరిపాలించేటువంటి వాడిని యజమానుడు అని అంటాం. దాసులను పరిపాలించే వారిని కూడా యజమానుడు అంటాం, అవునా? మనము క్రీస్తునకు దాసులమై ఉన్నట్లుగా ఈ లోకపరంగా మన పైన యజమానులైన వాళ్ళు ఉన్నారు, వారికి దాసులైన వాళ్ళు లోబడి ఉండుట కదా. ఇట్లా కొన్ని మనం చూస్తాం. దీనికి విధంగా మనం పేరు పెట్టుకుందాం, పనివారి యొక్క బాధ్యతలు. పనివారి యొక్క బాధ్యతలు ఏమిటి? పనివారి యొక్క బాధ్యతలు, పనివాడు ఏం చేయాలా అంటే వాక్యమే చెబుతున్న మాట కదా. యథార్థమైన హృదయము గలవారై భయముతోను వణుకుతోను క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండండి అన్నమాట
కనిపిస్తూ ఉంది. ఒకటవదిగా మనము ఆలోచన చేస్తే 6వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినాం కదా, లోబడుట అనేది మనము గుర్తుంచుకోవాలి. వారికి లోబడాలి, యజమానులైన వారికి లోబడాలి, యజమానులైన వారికి విధేయత చూపించాలి. ఎందుకు లోబడాలి, ఎందుకు మనము విధేయత చూపించాలి అంటే, వారు మనల్ని పరిపాలిస్తున్నారు కాబట్టి, మనల్ని పోషిస్తున్నారు కాబట్టి, మన కుటుంబాన్ని పోషిస్తున్నారు కాబట్టి వారికి మనము లోబడాలి లేదా విధేయత చూపించాలి అనేది వాక్యమే మనకు చెప్తున్నమాట. యజమానికి లోబడకపోతే, యజమానికి విధేయత చూపించకపోతే గనక నీ పట్ల అతడు ప్రేమగా ప్రవర్తించాడు, కఠినంగా ఉంటాడు, నీకు ఇవ్వాల్సింది ఇవ్వడు, సరైన సమయానికి నీకు సహాయం చేయడు. అందును బట్టి యజమానులైన వారికి మనము లోబడాల్సింది అనేది వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. రెండవదిగా మనం ఆలోచన చేస్తే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. దాసులారా, మనుషులను సంతోషపెట్టువారైనట్లు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ గలవారై శరీరం బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి అనే మాట కనిపిస్తూ ఉంది. ఇదే మాట అక్కడ మనకు కనబడుతూ ఉంది. ఎలాగుండాలి మనము? రెండవదిగా అంటే యథార్థత గలవారమై ఉండాలి అని వ్రాయబడింది. అవునా? ఎలాగుండాలంటే మనము దాసులారా, మనుషులను సంతోషపెట్టువారైనట్లు కంటికి కనబడవలని కాక ప్రభువునకు భయపడచ్చు కదా, శుద్ధాంతకరణ గలవారై శరీరమును బట్టి అనే మాట కనిపిస్తుంది. కాబట్టి అంటే యథార్థత మీలో ఉండాలి. ఏముండాలంట? దాసుల్లో ఏముండాలా? యథార్థత ఉండాలి. ఒకటి లోబడాలి, రెండవది యథార్థత ఉండాలి. యజమానుడు ఏ పని అయితే మనకు అప్పగిస్తాడో ఆ పనిలో మనం యథార్థత చూపించాలి. ఒక యజమానుడు తన దాసులను పిలిచి ఏ విధంగా వారికి పని అప్పగించిపోయినాడో ఆ పనిలో వారు యథార్థంగా జీవించిన వాళ్ళై ఉన్నారు. అవునా? ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు అనే మాట మనకు కనిపిస్తుంది కదా. పని అప్పగించారు, వారిలో 2 మాత్రమే యజమానునికి సంపాదించి పెట్టారు లేదా యథార్థంగా జీవించినట్టుగా మనం చూస్తాం. ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. ఒక ఇంటి యజమానుడు తన ఇంట్లో పనిచేసినటువంటి భార్య భర్తలకు ఇలాగా తెలియజేశాడంట. ఏమిటంటే, మేము విదేశాలకు వెళ్ళిపోతున్నాం, 1 వారం వరకు రాము, కాబట్టి ఇంటిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు. చెప్పి పోతూ వారికి ఆ ఇంటి గదులన్నీ కూడా అప్పగించినారంట. అంటే దాదాపుగా మామూలుగా ఒక ఇంటిలో ఎంత లేదన్నా కానీ 3-4 గదులు ఉంటాయి. ఆ విధంగా అప్పగించి పోతూ ఒక మాట చెప్పాడంట, అన్ని గదులు మీరు వాడుకోండి, కానీ ఆ గది మాత్రం మీరు తాళం తీయద్దు, అందులోకి మీరు పోవద్దు, జాగ్రత్త సుమా అని చెప్పిపోయారంట. భార్య భర్తలు చెప్పిపోయినారు. వాళ్ళిద్దరు కూడా సరే అని తల ఊపి యజమానులు వచ్చేంత వరకు అన్ని గదులను చూసుకుంటూ కదా శుభ్రం చేసుకుంటూ ఉండగా వారికి ఒక దినమందు ఇలా ఆలోచన వచ్చిందంట వాళ్ళకు. ఏమిటి ఆలోచన అంటే, ఎందుకు మన యజమానుడు ఆ ఇంటి వాకిలి తీయొద్దన్నాడు, ఇంతకు అందులో ఏముంది అనేటువంటి ఆలోచన భార్య భర్తకు తలెత్తింది. ఏది ఏమైనా
ఈ దినమందు ఖచ్చితంగా ఆ ఇంటి తాళం తీయాల్సిందే, ఆ ఇంట్లో ఏముందో తీయాల్సిందే, చూడాల్సిందే అని ఆలోచన గలవారై ఆ ఇంటి తలుపు తీశారు. అందులో ఒక పెట్టె కనిపించింది. ఆ పెట్టె కూడా బిగమేయబడింది. దాన్ని తీశారు. తాళము తీసి అలా తలుపెత్తగానే అందులో ఉన్నటువంటి ఒక ఎలక అందులో నుంచి పారిపోయిందంట. ఏముంది ఆ గదిలో? ఏముంది ఆ గదిలో అంటే పెట్టె ఉంది. ఆ పెట్టెలో ఒక ఎలక ఉందంట. ఆ ఎలక పారిపోయింది. దాన్ని దక్కించుకోవడానికి వాళ్ళకి తిప్పలు తిప్పలు కాదు, అవునా? ఆలోపుగా యజమానుడు రానే వచ్చినారు. వచ్చి వారిని చూడగానే వారిలో ఆందోళన, అవునా, భయము, వారి కళ్ళలో భయం కనిపించింది. ఏమిటి భయంగా ఉన్నారు? ఏమిటి దిగులుగా ఉన్నారు? ఏంటి పరిస్థితి? చేయకూడని పని చేశారు కదా అని అడిగినప్పుడు, అవునయ్య గారు, మీరు ఏదైతే తీయొద్దన్నారో, ఏదైతే చూడొద్దన్నారో దాన్ని చూశాము అన్నప్పుడు కదా వారిలో మనకేం కనిపిస్తుందంటే అవిధేయత కనిపిస్తుంది. వారిలో యథార్థత మనకు కనిపించదు. వారిలో అతి ఆశ కనిపిస్తూ ఉంది. వారిలో యథార్థత లేదు. కాబట్టి యజమానుడైన వాడు ఏం చేస్తాడంటే వారిని ఆ ఇంటి నుంచి వెళ్ళగొట్టేస్తాడు, అవునా? ఏదైనా తోటలో ఆదామును అవ్వను పెట్టాడు. వారికి ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షల వల్ల ఏమంటే ఫెయిల్ అయినారు అంతే. తినొద్దన్న పండు తిన్నారు, ఫెయిల్ అయ్యారు. కాబట్టి అందులో నుంచి దేవుడు వారిని గెంటి వేశాడు అంతే, అవతలకి వెళ్ళగొట్టేశాడు. యజమానుడు చెప్పినటువంటి పనిలో మనకు యథార్థత అనేది ఖచ్చితంగా ఉండాలి అనేది మనము అర్థం చేసుకోవాలి. ఒకటవదిగా లోబడాలి, రెండవదిగా యథార్థంగా జీవించాలా అన్నది దేవుని వాక్యము మనకు గుర్తు చేస్తూ ఉంది. మూడవదిగా నేను జ్ఞాపకం చేస్తా చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనము చదువుకుందాం. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండానట్లు దాస్యమను కాడి క్రింద ఉన్న వారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను అనే మాట వ్రాయబడి ఉంది. ఇక్కడ దాసులకు సలహా ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. మూడవది ఏమిటంటే యజమానులను ఘనపరచుట అనే మాట వ్రాయబడి ఉంది. దాసుడైన వాడు ఏం చేయాలంటే యజమానుని ఏం చేయాలి? ఘనపరిచేవాడుగా ఉండాలి. యజమాను ఘనపరచాలి. ఒకటవది లోబడాలి, రెండవది యథార్థంగా జీవించాలి, మూడవదిగా యజమానుని ఏం చేయాలంట? ఘనపరచాలా. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అని దేవుని వాక్యము మనకు చెబుతూ ఉంది. కాబట్టి రాయబడిన మాట జ్ఞాపకం చేసుకుంటే దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకున్నట్లు దాస్యమను కాడి క్రింద ఉన్న వారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. అవునా? తమ యజమానులు పూర్ణమైన ఘనతకు దాసులను ఎంచాలంట. ఘనతకు యోగ్యులు వాళ్ళు. మనం వారిని ఘనపరచాల్సిందే, మనం వారిని మయంపరచాల్సిందే. ఎందుకంటే వాళ్ళు పాత్రులు అని మాట రాయబడింది. వారి పాత్రులు అంట. ఇందులోని మాట మనం అర్థం చేసుకున్నప్పుడు నిజమే వారిని ఘనపరచాలా అనేది వాక్యమే చెబుతున్నమాట. ఎలా మనం వారిని ఘనపరచాలంటే ఇలా వాక్యం చెప్తుంది చూడండి. యెషయా గ్రంథం 52:5 అలా చూద్దాము. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 5వ వచనం చూస్తారా? 52వ అధ్యాయము 5వ వచనంలో నా జనులు ఊరికయే కొనిపబడి ఉన్నారు, వారిని బాధపరచువారు వారిని చూచి గర్జించున్నారు. ఇదేహో వాక్కు, దినమెల్ల నా నామమును దూషింపబడుచున్నది.
కావున ఇతడు నేనేమి చేయవలెను? ఇదే యెహోవా వాక్కు. నా జనులు నా నామము తెలుసుకొందురు, నేనున్నానని చెప్పువాడను నేనే అని వారు ఆ దినమున తెలుసుకొందురు అనే మాట రాయబడి ఉంది. ఇంకా మనకు అర్థం కావడానికి రోమపత్రిక 2:24లో, రోమపత్రిక 2వ అధ్యాయము 24 కూడా చూద్దాం. 2:24లో రాయబడిన మాట, రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుచు ఉంది అన్న మాట ఉంది. ఎప్పుడైతే మనము యజమానులను గణపరచమో అప్పుడే అన్యజనుల మధ్య దేవుని నామం ఏమవుతుంది? దూషింపబడుతుంది. నీ యజమానును గణపరిచేవాడుగా ఉండాలి, కానీ దూషణ పాలు చేసేవాడుగా ఉండకూడదు అనేది వాక్యము చెబుతున్న మాట. మరొక మాట చూడాలి ఖచ్చితంగా. అదేమిటంటే తీతు పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. తీతు పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం కూడా చూద్దాం. అలాగునని వృద్ధ స్త్రీలు కొండెగత్తెలను మిగుల మధ్య పానాశక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు దేవుని వాక్యము దూషింపబడకున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశులను ప్రేమించు వారును స్వస్థ బుద్ధి గల వారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచి వారునై ఉండవలనని బుద్ధి చెప్పుము. మంచి ఉపదేశము చేయువారునై ఉండవలననియు బోధించుము అనే మాట ఉంది. ఇంకా మనము ఆలోచన చేస్తే ఇలాగ వాక్యం చెబుతుంది, పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెప్పు ఆ చెడ్డ మాట ఏది చెప్పనేరక ఉన్నట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యములు విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. నీ ఉపదేశం మోసం లేనిది గాను మాన్యమైనది గాను నిరక్షపమైన హితవాక్యములతో కూడినది గాను ఉండవలెను అని అన్నాడనమాట. అంటే ఇట్లా తను చెప్తూ జ్ఞాపకం చేస్తూ వచ్చాడనమాట. ఎలాగా మనము జీవించాలి, లేదా స్త్రీలు ఏ విధంగా బతకాలి, తీతు మరి తాను ఏ విధంగా తాను జీవించాలనో ఆ సంగతులన్నీ కూడా ఇందులో వ్రాసినట్టుగా మనం చూస్తాం. ఏదేమైనా యజమానుని మనము గణపరిచేవారుగా ఉండాలి అనేది మనకు బాగా అర్థమవుతూ ఉంది. మరి ఇందులోనే రాయబడిన మాట ఏమిటంటే, తీతు పత్రిక మనం చదువుకున్నాం కదా, 2వ అధ్యాయము వచనం 10 కూడా చూద్దాం. 10వ వచనములో వ్రాయబడిన మాట 9, 10 కలిసి ఉన్నాయి. దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడకు దేవుని ఉపదేశమును అలంకరించున్నట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక ఏమీ అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవాలని వారిని హెచ్చరించుము అనే దేవుని వాక్యము మన జ్ఞాపకం చేస్తుంది. వినండి బాగా. దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడుకు దేవుని ఉపదేశం అలంకరించుచు కదా, లేదా అలంకరించున్నట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక అనే మాట కనిపిస్తుంది. వారిని గణపరిచే వారిగా ఉండాలి. వారికి మనం ఎదురు మాట చెప్పకూడదంట. ఎదురు మాట చెప్పకూడదు. వారి మాట వింటే వారిని గణపరిచినట్టే, అవునా? వారికి లోబడితే వారిని గణపరిచినట్టే. వారి విషయంలో మనము యథార్థమైన హృదయం గల వారము ఉంటే వారిని గణపరిచినట్టే. అందుకే మనం వారి మాట వినాలి, దాసుడు యజమానుని మాట వినాలి అని వాక్యమే చెబుతున్నమాట. అందుని బట్టి ఏమీ అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు అన్నమాట ఉంది. మంచి నమ్మకస్తులమై ఉండాలన్నమాట ఉంది. అంత మాత్రం కాకుండా అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవాలని వారిని హెచ్చరించుము అని వాక్యము చెబుతుంది. అందుని బట్టి
యజమానులైన వారిని గణపరచండి అనేది 3వ మాట. 4వదిగా ఆలోచన చేద్దాం. తీతు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనకు కనిపిస్తున్న మాట ఏమిటంటే, అక్కడ రాయబడింది వారిని సంతోషపరచండి అనే మాట ఉంది. అవునా? అన్ని కార్యముల యందు వారిని సంతోషపరచండి. సంతోషపరచండి. వారు సంతోషంగా ఉండాలి. వారు సంతోషంగా ఉండాలి అనేది మనకు కనిపిస్తున్న మాట. ఇక చివరి మాట 5వదిగా మనం ఆలోచన చేద్దాం. ఏం చేయాలా దాసుడు అంటే? ఇలాగ వాక్యం చెబుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో రాయబడిన మాట, పనివారులారా మంచి వారును సాత్వికులైన వారికి మాత్రమే కాక ముస్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండండి అనే మాట కనిపిస్తుందంటే, శ్రమలోను సహనం గల వారై ఉండండి అనే మాట ఉంది. పని వారులారా మంచి వారును సాత్వికులైన వారికి మాత్రం కాకుండా ముస్కరులైన మీ యజమానులకు యజమానులు కొంతమంది ఎలా ఉంటారంట? ముస్కర్లుగా ఉంటారు. ముస్కర్లారా అన్నాడు స్టెఫెన్. ఎవరిని చూసి అన్నాడు ఆ మాట? ముస్కర్లు ఎవరి మాట వినరు వాళ్ళు? ఎవరి మాట వినరు వాళ్ళు అంటే దేవుని మాట వాళ్ళు వినరు. అవునా? వాళ్ళు దేవుని మాట వినరు కాబట్టి వారి గురించి రాయబడిన మాట చూడండి. అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో వారి గురించి తాను మాట్లాడుతూ ముస్కర్లారా అన్నాడు. 51వ వచనం చూడండి. 7వ అధ్యాయం 51వ వచనంలో ముస్కర్లారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచనులని వారులారా అని అన్నాడు అనమాట. ముస్కర్లు ఏం చేస్తారంటే హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచనొల్లని వారన్నమాట. వారు ఏం చేస్తారంటే మూర్ఖంగా వాళ్ళు ప్రవర్తిస్తుంటారనమాట. యజమానులు కొన్ని సందర్భాల్లో అలాంటి వారితో మనం ఏంటంటే సహనము కలిగి ఉండాలి, సహించువారై ఉండాలి. కొంతమంది యజమానులు అలాగనే ఉంటారు, చెప్పిన మాట వినరు, మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కాడ ఒక దాసుడు పనిచేయాలంటే దాసులో ఏముండాలా? 1వదిగా లోబడే స్వభావము ఉండాలా. 2వదిగా యథార్థమైన వారుగా ఉండాలి. 3వదిగా యజమానులను గణపరిచేవారుగా ఉండాలి. 4వదిగా అలాంటి వారిని సంతోషపరిచేవారుగా ఉండాలి. ఇలాంటి వారి కాడ సహనము, ఓర్పు అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. అలా ఉంటే తప్ప వారి కింద దాసుడైన వాడు పని చేయలేడు అన్నది మనకు అర్థమవుతుంది. అందును బట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ఈ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 5వ వచనంలో మనం చదువుకున్నాం కాబట్టి, దాసులారా యథార్థమైన హృదయం గలవారై భయముతో వణుకుతో క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండండి అన్నమాట కనిపిస్తూ ఉంది. అలాగా మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మనం లోబడు వారమై ఉండాలి, ప్రభునకు లోబడాలి. మరి సంఘ విషయంలో, లెక్కల విషయంలో, అన్ని విషయాలకు మనం యథార్థంగా బతికేవారుగా ఉండాలి. అదేవిధంగా మరి ప్రభువును మనం గణపరిచేవారుగా ఉండాలి. నన్ను గణపరచువారు నేను గణపరుస్తా అని చెప్పిన దేవుడు, మనం ప్రభువును గణపరచాలి. 4వదిగా ప్రభువును మనం సంతోషపెట్టేవారుగా ఉండాలి. మన వల్ల దేవుడు దుఃఖించకూడదు. మీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని వాక్యం చెబుతున్నట్టుగా దేవుని మనం దుఃఖపరచకుండా చూసుకోవాలా. ప్రభు రాకడ కోసమై మనము ఓపిక, సహనం కలిగి ఉండాలా అనే సంగతి జ్ఞాపకం చేసుకుంటూ, విన్న వాక్యాన్ని మన హృదయాలకు అన్వయించుకొని ప్రభునకు ఇష్టలుగా జీవించుచు
మనం ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు మీరు మాకు అందించిన వాక్య సందేశం కోసమై స్తోత్రాలు. దాసులైన వాళ్ళు యజమానులను ఏ విధంగా లోబడాలనో, ఏ విధంగా యథార్థంగా జీవించాలనో, ఘనపరచాలనో, సంతోషపరచాలనో, ఓర్పు సహనం కలిగి జీవించాలనో మీ వాక్యం చెబుతున్న మాట ప్రకారంగా మా ప్రభుడవైన నీకు, మా యజమానుడైన నీకు ఈ 5 విషయాల మేము కూడా తండ్రి మరి జరిగించినట్లుగా సహాయం చేసి కృప చూపించి జ్ఞాపకం చేసుకోండి. ఇలాంటి బుద్ధి మాకు అనుగ్రహించి దర్శించండి. దేవా, మీరు మాకు అప్పగించిన ఈ పని విషయంలో ఎంతో జాగ్రత్తతో, మంచి మనసుతో శ్రమపడచ్చు నీ సన్నిధిలో ముందుకు సాగుటకు నీ కృప దయచేసి సహాయపడమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. మంచిది. అందరికి వందనాలు.